మీ ఫాదర్ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టున్నారు కదా ఆ టైంకి. మా నాన్న దేవుడు సార్. మా నాన్న నేను ఏం కావాలంటే అది చేసాడు. నేను ఈ రకంగా మంచి వచ్చేటట్టు ఉంటానికి కారణం మా నాన్న సార్. ఇంకోళ్ళైతే నేనైతే నా కొడుకుని అట్లా పంపినేము. ఓకే. మా నాన్న పాపం నాన్న నేను వెళ్తాంటే పోనేవాడు, అయితే నాన్న అంటే వెళ్ళనేవాడు అంతే. మా నాన్న చాలా గొప్పవాడు సార్ పాపం. ఏ రోజు నా చెడులకు కానీ నా మంచికి కానీ మా నాన్న పొంగిపోలేదు, కుంగిపోలేదు. మా నాన్న ఒక రైతు ఎక్కడో గుంటూరు జిల్లాలో పొన్నూరు దగ్గర ఒక కాకుమాన తెలగాయ పనిలో పుట్టిన మా నాన్న బతకటానికి చిన్న వ్యవసాయం, ఇక్కడ ఏం చేస్తాం, పిల్లలకు భవిష్యత్తు ఏమి ఇస్తామని చెప్పి నేను 8 నెలల పిల్లాడప్పుడు నన్ను ఎత్తుకొని కర్ణాటక వెళ్ళిపోయాడు. 8 months, నాకు 1 year కూడా కాదు. ఓకే. బిలో 1 year. ఓ పిల్లాడిని తెలియదు ఆ రోజుల్లో. ఎప్పుడు 74లో 73 లాస్ట్లో 73 నేను 73 మార్చిలో పుట్టాను నేను. మా నాన్న వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం స్టార్ట్ చేసి అట్లంటే ఇప్పుడు దాదాపు 51 సంవత్సరాల నాడు మా నాన్నకి ఇప్పుడు 72 సంవత్సరాలు, అంటే 22 ఏళ్ళ 23 ఏళ్ళ కుర్రాడు ఒక భార్యని 2 కొడుకుల్ని తీసుకొని కర్ణాటక వెళ్ళిపోయి అగ్రికల్చర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ 83 వరకు ఉండి ఇక్కడ పరిస్థితి బాగాలేదురా అని. మా నాన్న 4వ 5వ తరగతి చదువుకుంటాడు. ఇక్కడ పరిస్థితి బాగాలేదురా, ఈ కర్ణాటకలో ఉంటే బాగోదేమో, పిల్లల భవిష్యత్తు ఇబ్బంది అవుద్దాం అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ పక్కన షాద్నగర్ మూవ్ అవటం, ఇక్కడ సెటిల్ అయిపోతాం. ఇదేరా మన ఇల్లు, మన ఊరు, మన జీవితం, మన జీవితం ఇక్కడేరా మనకు అయిపోవాల్సిందని నిర్ణయం తీసుకొని ఒక షాద్నగర్ లాంటి భూతల స్వర్గాన్ని, ఒక అద్భుతమైన ఊరిలో మాకు జీవితాన్ని ఇచ్చి మాకు ఇంత కంఫర్ట్ ఇచ్చాడు. మా బంధువుల పిల్లలందరూ ఏమంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారో, వ్యవసాయదారులు అయ్యారో, చిన్న జాబులు చేసుకున్నారు. ఒక కళారంగంలోకి వచ్చి సినిమా ఫీల్డ్లో బండ్లా గణేష్ అని ఒక బ్రాండ్ అవ్వటం అంటే బికాస్ ఆఫ్ మై ఫాదర్. ఇప్పుడు కూడా మీరు మార్నింగ్ లెగవగానే ఫస్ట్ కాల్ మీ ఫాదర్కి సమస్య లేదు కదా, ఎప్పుడు ఎలా ఉన్నారు నాన్న, రోజు కలుస్తాం సార్. ఏదో టైంలో షాద్నగర్ వెళ్తాను, కలుస్తాను, లేదా మా నాన్న ఇక్కడ ఉంటాడు. మా ఊరు అంటే మా నాన్న ఏమంటాడంటే షాద్నగర్లో లేకపోతే ఆయనకి నాకు హెల్త్ బాగోదురా అంటాడు. ఆ గాలి ఆ నీళ్లు మాకు షాద్నగర్లోనే మా ఫాదర్కి హెల్త్ బాగుంటున్నాయి. ఓకే. అంటే మరి ఆయన మనం ఏం అనలేం కదా. ఇక్కడ లేకపోతే నాకు పొద్దున్న కాలకృత్యాల ప్రాబ్లం రా అంటాడు. ఆ గాలి ఉంటేనే, ఆ షాద్నగర్ వాటర్ ఉంటేనంటే మాకు అట్లా అయిపోయింది. కానీ మనం ఏం అనలేం కదా. పక్కనే 40 నిమిషాలు జర్నీ, ఏదో టైంలో వెళ్ళి వస్తుంటాను. సినిమా కష్టాలు మీకేం వెంటాడలేదు అయితే నాన్నగారు ఉండటం వల్ల సపోర్టు, లేకపోతే పడ్డారా అవి కూడా? సినిమా కష్టాలు ఎందుకు లేవు సార్, సినిమా కష్టాలు లేవు. మేము గోల్డ్ స్పూన్లో పుట్టాం, మా నాన్న జమీందారు, మాదంతా మేము పెద్ద మహారాజా ఫ్యామిలీ నమ్మకండి సార్. ఎవడైనా సినిమా కష్టాలు పడాల్సింది. ఓకే. పడాల్సింది. పడకుండా పైకి వచ్చాయంటే వాడు నిలబట్టు. అంటే మీకు ఎలాంటి అంటే ఫైనాన్షియల్గా ఎదురైనా? ఫైనాన్షియల్గా నాకేం కష్టం. మా నాన్న అప్పుడే నాకు 1000 రూపాయలు, 500, 1000, 1500 అట్లా పంపించాడు. ఓకే. కానీ ఇక్కడ అందరూ పని చేస్తే ఇసుక్కోవటం, మనం చిన్నపిల్లలం కదా, ఏదో ఒకటి మాట్లాడితే అద్భుతం, మాట్లాడపోతే మహా అద్భుతంగా అంటారు. కానీ మనం మాట్లాడపోతే తప్పు అయిపోద్దామని ఉన్నది మాట్లాడేవాళ్ళని. అవి నా కొడుకులు మనకి వచ్చి మేకే కూర్చున్నాయి. దాన్ని సాల్వ్ చేయడానికి సమస్య. అవి ఆర్టిస్ట్గా అని చెప్పేసి మీరు ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చారు. కేఎస్ రామారావు గారి దగ్గర అసిస్టెంట్గా ఒక మాట చెప్తాను మీకు, వాస్తవాలు చెప్పాలి మీకు. చెప్పండి, గమ్మత్తు ఇది. చెప్పండి. వేషాలు ఒక ట్రై చేద్దామని తిరిగా. అది పిల్లాడిని గుణశేఖర్ లాటి అని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళావాడిని. అటు ప్రేమ ఖైదీలో వేషాలు అంటే వెళ్ళాం. జూనియర్ ఆర్టిస్ట్గా జోడి ఇక్కడికి బేడీలా ప్రేమ పెళ్ళి నేరాలని జూనియర్ ఆర్టిస్ట్గా పెట్టారు. 12 రోజులు 1150 రూపాయలు ఇచ్చారు పాపం రామానాయుడు గారు, మహానుభావుడు. ఫస్ట్ టైం నా జీవితంలో డబ్బు తీసా 15 ఏళ్ళ 16 ఏళ్ళకి. నేను చాలామంది ఇప్పుడు ఉన్న పేరు పూరి అన్న అందరం వెళ్ళాము. తర్వాత అయిపోయింది. తర్వాత చెన్నై వెళ్ళాను శ్రీకాంత్ దగ్గరికి. వెళ్తే అక్కడ చెన్నైలో నా కొడుకు తక్కువ గిక్కేసుకుని ఎర్రగా బండుగా హైటు 6 అడుగుల హైటు గీటు ఉంటే మనం ఎంత ఉన్నాము, నీ అమ్మ మనం మినియేచర్ లాగా ఉన్నాము, వీళ్ళే హీరోలు కావట్లేదు, వీళ్ళే పెద్ద పెద్ద యాక్టర్లు కావట్లేదు, మనమేమవుతాం రా అని చెప్పి వస్తా నేను శ్రీకాంత్ చిట్టి అని ఇప్పుడు వేషాలు వేస్తుంటాడు, చంద్రకాంత్ అని చిట్టి అని వేషాలు వేస్తుంటాడు. అందరం కలిసి హైదరాబాద్ వస్తున్నాం. ట్రైన్లో వస్తుంటే డెసిషన్ తీసుకున్నాం, మనం సినిమాల్లో ఉండాలంటే యాక్టర్గా చేస్తే మనకి ఎవడో వేషాలు ఇవ్వడో, మనది అటు ఇటు కానీ వేషం వయసు ఏం చేయాలి అని చెప్పి మాకు బంధువులు మాకు తెలిసిన ఆయన కేఎస్ రామారావు గారు డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు. ఆయన పట్టుకొని రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే రామారావు గారి దగ్గర నేను 1 రూపాయి జీతం తీసుకోలేదు, కానీ పని చేసినాక రామారావు గారు టార్చర్కి, ఆయన కోపానికి తట్టుకోలేక పాపం సిఎల్ నరసారెడ్డి గారని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన బాగా చూసుకున్నాడు సార్ పాపం. అప్పుడు సీసీ బాగుండేది. ఇప్పుడు మంచివాడు ఆయన, కోపం ఎక్కువ. ఓకే. ఆయన చెడ్డాడే కదా, కోపం ఎక్కువ అంతే. కోపం మనం ఎక్కడ భరిస్తాం అనుకునేవాడిని అంతే.
అయితే ఓపిక తక్కువ మీకు అనుకోవాలా? ఓపిక ఏం తక్కువ కాదు సార్. ఆ, ఈ చిన్నప్పటి నుంచి ఒకడు ఒకటి ఉట్టుపుణ్యానికి మాట అంటే వాడి మీద కసి పెరిగిపోతుంది నాకు. ఓకే. మాట భరించలేం కదా. అదే, మనం ఊరికే మన ఒకటి ఎందుకు పడాలా అనిపిస్తుంది నాకు. ఓకే. ఓకే. నాలో ఉన్నది ఒక్కటే బ్యాడ్ క్వాలిటీ. నేను నన్ను మాట అంటే నేను ఊరుకోను, వాడికి ఆన్సర్ ఇచ్చేదాకా ఏదో విధంగా వాడికి ఆన్సర్ ఇవ్వాలరా అని ట్రై చేస్తా. అది నా బాధ. కృష్ణారెడ్డి గారితో ఇంక మీ ట్రాక్ క్లియర్ అయిపోయింది, లైన్ క్లియర్ అయిపోయింది. కృష్ణారెడ్డి గారి ఎట్లా క్లియర్ అయిందంటే, నేను నర్సారెడ్డి గారు పనిచేసినప్పుడు వజ్రం సినిమాకి నేను మేనేజర్ని. ఆ, వజ్రం సినిమాకి మేనేజర్ని అయితే అక్కడ కృష్ణారెడ్డి గారు పరిచయం, దివాకర్ బాబు గారు రైటర్ పరిచయం అయ్యి, అవును. నేను ఇన్స్టిట్యూట్లో మైమ్ బాగా చేసేవాడిని. ఈరోజు నా మైమ్ చూసి పాపం దివాకర్ బాబు గారు కృష్ణారెడ్డి గారికి అచ్చిరెడ్డి గారికి చెప్పారు, వాళ్ళు వినోదంలో ఇచ్చారు. వినోదంలో వేషాలు వేసినా కానీ ఏ రోజుకి కూడా నాకు వేషం ఏమండి అనే స్టేజ్లోనే ఉన్నా కానీ నన్ను బండ్ల గణేష్ని వేషాన్ని పెట్టండి అనే స్థాయిలో ఎప్పుడు లేను నేను. అయితే ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత కూడా సినిమా యాక్టింగ్ వదిలేసే వరకు కూడా వాస్తవాలు మాట్లాడుకుందాం. ఓకే. ఓకే. అబ్బా ఈ వేషానికి గణేష్ డేట్లు కావాలరా, ఈ వేషం గణేష్ వేస్తేనే భూమి బద్దలో బాక్స్ అన్న లేదు. ఓకే. ఓకే. అన్న వేషం ఈ వ్యవహారంలో ఉంది. ఇది కూటికి వచ్చేది కాదురా బాబు అని అర్థమైపోయింది మనకి. అది ఓకే. అర్థమైపోయి జరుగుతూ ఉంది. ఏం చేయాలనుకుంటే 2000 నుంచి రియల్ ఎస్టేట్ అంత మా ఊరి దగ్గర అవటం, రాజశేఖర రెడ్డి గారు సీఎం నాకు విపరీతమైన భూమి రావటం, రియల్ ఎస్టేట్ చేయటం అన్నీ కలిసి వచ్చినాయి సార్. బాగానే దేవుడి దయ వల్ల అంతే. ఓకే. అవకాశవాదులుగా భావించేవాళ్ళండి మీరు సినిమా వాళ్ళని? అవసరవాదులుగా భావించేవాళ్ళు. అవసరవాదులుగా. అవకాశం వేరు, అవసరం వేరు. ఆ హీరోకి అవకాశం అంటే ఎట్లా, ఇప్పుడు అవసరం పలానా హీరో పలానా కేజీఎఫ్ డైరెక్టర్తో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అవుద్ది అని డైరెక్టర్ అనుకోవటం తప్పలేదు. కాదు నాకు పలానా అప్పుడు చాలా స్నేహితం ఫ్రెండ్షిప్ చేశాడు, కోదండరామరెడ్డి గారితో ఇప్పుడు సినిమా ఇద్దాము, కోదండరామరెడ్డి గారు నాకు లైఫ్ ఇచ్చాడు అనుకుంటే కష్టం కదా. కోదండరామరెడ్డి గారు ఖైదీ సినిమా తీశాడు, నాకు పెద్ద నా జీవితానికి ఫ్యూటర్ను కోదండరామరెడ్డి గారు డైరెక్షన్ చేద్దామంటే కుదరదుగా. రైట్. చిరంజీవి గారు కొత్త డైరెక్టర్ని చూసుకొని చేయాలి. ఎందుకది అవసరం అది. ఓకే. రాఘవేంద్రరావు గారు నాతో అద్భుతమైన సినిమా తీశాడు, రాఘవేంద్రరావు గారు ఘరానా మూడు తీశాడు, ఆయనకి ఇద్దాం అనుకుంటే ఎట్ట తప్పు కదా. రైట్. రాఘవేంద్ర గారు పెద్దలే పేరు, ఇంకో అవకాశం వేరు, అవసరం వేరు. అవసరం ఏంటి, ఆయన మీద ఆధారపడ్డ జనం కోసం, ఆయన మీద ఆధారపడ్డ కుటుంబాల కోసం, ఆయన అభిమానించే అభిమానుల కోసం అవసరం హిట్ ఇవ్వాలి. హిట్ ఇవ్వాలంటే కొత్త ప్రాజెక్ట్ తేవాలి. దాన్ని అవకాశానికి అవసరానికి తేడా. మా ఎలక్షన్ స్టార్ట్ అయింది, మోహన్ బాబు గారి దగ్గర నుంచి కాల్ రాబట్టే ఏదో అంటే ఆల్మోస్ట్ తొడలు కొట్టారు, మంచు ఫ్యామిలీ ఏంటి, నేను ధీటుగా నిలబడతానన్నట్టుగా అంత వెళ్ళి నేను అనలేదు సార్, అనలేదు. కానీ ఇంకో మాట అన్నారు, మోహన్ బాబు గారి దగ్గర ఫోన్ వస్తే అనబోయారు కదా, మీరు నన్ను అర్థం చేసుకుంది ఇదే, నేను ఒకటి ఫోన్కి ఎవరైనా ఫోన్ చేస్తే భయపడి తగ్గుతాను. నేను భయపడటంగా అంటే ఎందుకు అవసరం లేదు తీసేసుకో అని చెప్పడం లాంటిదో ఏదైనా జరిగిందా? నన్ను బెదిరియటం అంటే కష్టం. బెదిరించేది కాదు, వద్దులే పక్క తప్పుకో, ఇప్పుడు కాదు ఇది వేరే జరుగుతుంది అనేది ఏదో కాంప్రమైజ్ ఈనాళ్ళు వద్దులే అన్నాడు మానే. కానీ మోహన్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళు ఎవరన్నా వద్దంటే నా మనసుకి ఎందుకు శ్రీకాంత్ అన్న వీళ్ళందరూ గోరా, శ్రీకాంత్ నా ఫ్రెండ్ వీళ్ళందరూ, కానీ ప్లీజ్ రా నా మాటిన్నారన్న అంతే తప్ప ఇంకోటి లేదు. ప్రకాష్ రాజ్ పాప ఆ రోజు ఇంటికి వచ్చాడు, ప్రకాష్ రాజ్ అంటే నాకు గౌరవం ఇష్టం అంతే. సార్ నేను మొండండి సార్, మీరు అది కాదు, నేను చాలా మొండి. అదే బిల్డింగ్ అవును, అది తెలుసుద్ది. నేను ఇంత చెప్పే కదా, కార్యకర్తలారా మీరు నాయకులు కండి, అభిమానులారా మీరు హీరోలు కండి, అభిమానులారా మీరు డైరెక్టర్లు కండి, అభిమానులారా మీరు నిర్మాతలు కండి. మీరు కార్యకర్తలాగా అభిమానులాగా ఫాలోయర్ లాగా ఎవరో చచ్చిపోమాకండి. అవును, వద్దు. మంచి మాట చెప్పారు, నో డౌట్ మంచి మాట చెప్పారు. కానీ అదే మా బిల్డింగ్ విషయంలోనే కదా మీరు అప్పుడు అపోజ్ చేసింది. నేను చూసుకుంటానో లేకపోతే ఇంకోటో ఇవన్నీ మాట్లాడింది మీరేగా. మాట్లాడాను, అయితే చేసేవాడిని. అది మరి అర్ధాంతరంగా అదే సార్, అయితే చేసేవాడిని, నెక్స్ట్ అయినప్పుడు చేస్తాను. ఓకే. పోరాడాలి సార్, పోరాడితే ఏముంది, పోరాడాలి, అయ్యిద్ది, చెయ్యాలి, తేవాలి అంతే. తెలుగు పరిశ్రమలో నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే ఇద్దరికే సార్. ఓకే, ఇద్దరికే. చెప్పండి. ఫస్ట్ వేషం ఇచ్చిన నాకు ఎంకరేజ్ చేసిన ఎస్వి కృష్ణారెడ్డికి, నాకు దారి చూపించిన కృష్ణారెడ్డికి, తర్వాత నాకు బతుకునిచ్చిన పవన్ కళ్యాణ్కి.